బ్రేకింగ్ న్యూస్ రెండో రోజు ఢిల్లీలో పర్యటిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ పలువురు ముఖ్య నేతలను కలిసే అవకాశం ఉంది. రాహుల్ ఖర్గేను కలుస్తామని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. త్వరలో నిర్వహించబోయే బహిరంగ సభలకు వారిని ఆహ్వానిస్తామన్నారు. నిన్న కేసీ వేణుగోపాల్ ని కలిసింది సీఎం బృందం. సుదీర్ఘంగా ఈ భేటీ సాగింది. తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలు, కులగణన, ఎస్సీ వర్గీకరణ, పీసీసీ కార్యవర్గ కూర్పు, మంత్రివర్గ విస్తరణ, స్థానిక సంస్థల ఎన్నికల అంశాలపై చర్చించారు. ఇక కులగణన సర్వే రిపోర్టును కేసీ వేణుగోపాల్ కు అందజేశారు. ఇక దేశంలోని ఏ రాష్ట్రంలోనూ చేయలేని 2 అద్భుత ఘట్టాలను తెలంగాణలో అమలు చేశామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ఈ 2 అంశాలను దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. దీనికి సంబంధించి త్వరలో 2 భారీ సభలను ఏర్పాటు చేస్తామని, దానికి రావాల్సిందిగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కోరనున్నట్లు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. కేసీ వేణుగోపాల్ గారు కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ గారితో సుదీర్ఘంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని దశాబ్దాలుగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎదురు చూస్తున్నటువంటి సోషియో ఎకనామిక్ పొలిటికల్ కాస్ట్ సర్వేకి సంబంధించినటువంటి సమాచారాన్ని వారికి అందించాలనేటువంటి ఆలోచనతో ఇక్కడికి వచ్చాం. ఈ కాస్ట్ సర్వే అనేది రాహుల్ గాంధీ గారు ఎన్నికల కంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో మేము అధికారంలో రాబోతూ ఉన్నాం, రాగానే వెంటనే తెలంగాణ నుంచి మొదలు పెడతామని వారిచ్చినటువంటి హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని అసెంబ్లీలో ఒక రెజల్యూషన్ పాస్ చేసి గవర్నమెంట్ నుంచి జీవో ఇష్యూ చేసి ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి పూర్తిగా పెద్ద ఎత్తున రాష్ట్రంలో దాదాపు 1,00,000 మందికి పైబడి ఎన్యూమరేటర్సు, సూపర్వైజర్సు, నోడల్ ఆఫీసర్సు, డిస్ట్రిక్ట్ కలెక్టర్సు అందరినీ ఇన్వాల్వ్ చేసి ఒక్కొక్క ఎన్యూమరేటర్కి 150 హౌజెస్ మాత్రమే బ్లాక్స్ ఏర్పాటు చేసి అత్యంత సైంటిఫిక్గా ఈ సర్వే చేయటం జరిగిందని, ఆ సర్వేకి సంబంధించినటువంటి సమాచారాన్ని పూర్తిగా తీసుకున్నటువంటి పుస్తకాలను కూడా కట్టకట్టి జాగ్రత్తగా భద్రపరిచి అందులో ఉన్న సమాచారాన్ని అంతా కూడా కంప్యూటరైజ్ చేసి ఎనలైజ్ చేసి దానికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని జిస్టుని మన శాసనసభలో కూడా ప్రవేశపెట్టడం జరిగిందని నాయకత్వం. ఇక ఢిల్లీలో పర్యటిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి అండ్ బృందం. అయితే ఇప్పటికే నిన్న కేసీ వేణుగోపాల్ ని కలవడం జరిగింది. పలు నిర్ణయాలు, పలు సమావేశాలు కూడా నిర్వహించారు ఆయనతో పాటు. ఇక ఈ రోజు పలువురు ముఖ్య నేతల్ని కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ శివ, ముందుగా 2 విషయాలు. ఒకటి, నిన్న కేసీ వేణుగోపాల్ ని కలవటం, ఈ రోజు పలువురు ముఖ్య నేతల్ని కలిసి పలు విషయాల గురించి చర్చించే అవకాశం ఉంది. ఫస్ట్, నిన్న కేసీ వేణుగోపాల్ తో ఏం మాట్లాడారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి శివ? రైట్ రత్న, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. నిన్న ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి, అలాగే టీపీసీసీ నేత మహేష్ కుమార్ గౌడ్, భట్టి విక్రమార్క, దీపదాస్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ నివాసానికి చేరుకున్నారు. సుదీర్ఘంగా ఈ సమావేశం అనేది కొనసాగింది. ప్రజెంట్ తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులు, కులగణన, ఎస్సీ వర్గీకరణ, పీసీసీ కార్యవర్గ కూర్పు, మంత్రివర్గ విస్తరణ, అలాగే స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలపై ప్రధానంగా నిన్న కేసీ వేణుగోపాల్తో సుదీర్ఘంగా చర్చ జరిగింది. దీనిలో ప్రధానంగా పీసీసీ కార్యవర్గ కూర్పుకు సంబంధించి ఒక లిస్టు కూడా ఫైనల్ చేశారు. దానికి సంబంధించి నిర్ణయం తీసుకున్నామనేది మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. అయితే కొంత సమయం పడుతుంది ఎవరు అనేది తెలియజేయడానికి. మరో 2-3 రోజుల్లోనే దీనికి సంబంధించి తుది నిర్ణయం ప్రకటిస్తాము, పీసీసీ కార్యవర్గాన్ని ప్రకటిస్తామని కూడా మహేష్ కుమార్ గౌడ్ తెలియజేశారు. మరోవైపు ఏదైతే 2 దశాబ్దాలుగా
ఈ రెండు కూడా దశాబ్దాలుగా ఉన్న ఏదైతే ఎస్సీ వర్గీకరణ కానీ కులగణనకు సంబంధించి కానీ ఎప్పటి నుంచి వేచి చూస్తున్నారో కులగణన ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇప్పటికే కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాం కాబట్టి దానికి సంబంధించిన నివేదికను అధిష్టానానికి సమర్పించేందుకు ఢిల్లీ వచ్చాం. మరోవైపు ఇటు తెలంగాణలో 2 భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయబోతున్నాం. ఈ సభలకు హాజరు కావాల్సిందిగా రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే పార్టీ అధినేతలను ఆహ్వానించడానికి ఈ ప్రత్యేకంగా ఢిల్లీ వచ్చినట్లు కూడా మహేష్ కుమార్ గౌడ్, భట్టి విక్రమార్క తెలియజేశారు. ఇక నిన్న పర్యటనలో భాగంగా దాదాపు 2 గంటలకు పైగా కూడా ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంతమంది చెప్పినట్లుగా ముఖ్యంగా పిసిసి కార్యవర్గ కూర్పు మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడిగా పదవి బాధ్యత చేపట్టిన తర్వాత తొలిసారి ఈ కూర్పు అనేది జరగబోతుంది. మరోవైపు మంత్రివర్గ విస్తరణ ఎప్పటి నుంచో అందరినీ ఊరిస్తున్న మంత్రివర్గ విస్తరణ ఆశావాహులు ఇప్పటికే ఎదురు చూస్తూ ఉన్నారు. నిన్న చర్చల్లో దీనికి సంబంధించి ప్రస్తావన వచ్చిందని తెలిసిన నేపథ్యంలో అందరూ కూడా ఉపశమనం పొందారు. మాకు ఈసారి అవకాశం దక్కబోతున్నట్టు కూడా ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి కూడా త్వరలోనే ఒక ప్రకటన ఉండే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తా ఉంది. ఇక స్థానిక సంస్థల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పనిచేయబోతుంది. దానికి సంబంధించి స్థానిక సంస్థలకు సంబంధించి వ్యూహాలు ప్రతివ్యూహాలకు సంబంధించి కూడా చర్చ జరిగింది. ఇటు హైదరాబాద్ లో కూడా పిసిసి కార్యవర్గం కానీ సీఎం రేవంత్ రెడ్డితో కూడా సమావేశాలు జరిగాయి. ఫైనల్ గా ఈ పిసిసి కార్యవర్గ కూర్పు, అలాగే మంత్రివర్గ విస్తరణ, స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికలు వీటన్నిటిపైతో పాటు కులగణన, ఎస్సీ వర్గీకరణ దీనికి సంబంధించిన కేసీ వేణుగోపాల్తో భేటీ జరిగింది. ఇక ఈ రోజు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మరోవైపు అగ్రనేత రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి వారి టీం అందరూ కూడా భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో నిన్న కేసీ వేణుగోపాల్ తో జరిగిన సమావేశం సారాంశాన్ని ఇటు కేసీ వేణుగోపాల్ కూడా అధిష్టాన పెద్దలకు వివరించబోతున్నారు. అంటే ఎక్కడ కలుస్తారనేది ఇంకా టైం అనేది ప్లేస్ అనేది ఫిక్స్ కాలేదు. కానీ ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో 11 గంటలకల్లా పార్లమెంట్ కు హాజరు కావాల్సి ఉంటుంది. ఇద్దరు కూడా రాహుల్ గాంధీ అలాగే మల్లికార్జున ఖర్గే. ఈ నేపథ్యంలో పార్లమెంట్ లో కలుస్తారా లేదా మల్లికార్జున ఖర్గే నివాసంలో కలుస్తారని కూడా చూడాల్సింది. షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. మాక్సిమం పార్లమెంట్ లో కలుస్తారని ఒక సమాచారం అయితే అందుతోంది. మొత్తం ఇద్దరు కూడా అక్కడే ఉంటారు కాబట్టి ఇటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ కూడా అక్కడే ఉంటారు కాబట్టి అందరినీ అక్కడే కలిసే విధంగా కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. ఇటు కులగణన, ఎస్సీ వర్గీకరణ, మంత్రివర్గ విస్తరణ, పిసిసి కార్యవర్గ కూర్పు, స్థానిక సంస్థలకు సంబంధించి కూడా ప్రధానంగా చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. రత్న శివ, ఇప్పటికే చూసుకుంటే మీరు చెప్పినట్లుగానే రాహుల్ ఖర్గేను ఈ రోజు కలిసే అవకాశం ఉంది సీఎం రేవంత్. అయితే ఏదైతే త్వరలో నిర్వహించబోయే బహిరంగ సభలు ఉన్నాయో వాటికి కేవలం ఆహ్వానించడం కోసమే ఇప్పుడు కలుస్తారనుకోవచ్చు అంటారా, లేదంటే రాహుల్తో ఖర్గేతో ఇతర ఏదైనా విషయాలకి సంబంధించి చర్చించే అవకాశం ఉందా, ఏదైనా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటారా? రైట్, ప్రధానంగా ఎస్సీ వర్గీకరణ కులగణనకు సంబంధించి నిర్వహించారు కాబట్టి దానికి సంబంధించి ప్రధానంగా వారితో చర్చిస్తారు. మరోవైపు తెలంగాణలో సభలకు సంబంధించి కూడా ఆహ్వానించేందుకు ఈ పర్యటనకు వచ్చారనేది కూడా సమాచారం అయితే అందుతుంది. అంటే మొత్తం అంతా కూడా తెలంగాణ తాజా రాజకీయ పరిణామాలు కానీ ఎస్సీ వర్గీకరణ, కుల గణన, అలాగే పిసిసి కార్యవర్గ కూర్పు, మంత్రివర్గ విస్తరణ వీటి అన్నిటి అంశాలపై ప్రధానంగా అధిష్టాన పెద్దలతో చర్చించేందుకు ఢిల్లీ వచ్చారు. ఈ రోజు ఢిల్లీ పర్యటన అంతా కూడా బిజీగా గడవబోతోంది. అంటే ఇటు అధిష్టాన పెద్దలను కలవడంతో పాటు ఇటు కేంద్ర మంత్రులను కలుస్తారు లేదని కూడా చూడాల్సి ఉంది. ముఖ్యంగా అయితే పార్టీ కార్యక్రమాల మీదే ఈ పర్యటనకు వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ముందుగా ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా కేసీ వేణుగోపాల్ నివాసానికి వెళ్లారు. అసలు ముందుగా జరగాల్సిన సమావేశం మల్లికార్జున ఖర్గే నివాసంలో జరగాల్సి ఉంది. కానీ నిన్న సీఎం టీం అనేది ఢిల్లీ రావడం ఆలస్యం కావడంతోనే ఇటు ఈ సమావేశం అనేది కేసీ వేణుగోపాల్ నివాసంలో జరిగింది. లేని పక్షంలో మల్లికార్జున ఖర్గే నివాసంలో జరగాల్సి ఉంది. లేట్ కావడం వల్లే కేసీ వేణుగోపాల్ నివాసంలో జరిగింది. ఈ రోజు మల్లికార్జున ఖర్గే నివాసంలో లేదా పార్లమెంట్ లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, అలాగే మరోవైపు మల్లికార్జున ఖర్గే వీరందరితో వారి నివాసంలో లేదా పార్లమెంట్ లో సీఎం రేవంత్ రెడ్డి టీం భేటీ అయ్యి పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. రత్న రైట్, థ్యాంక్ యూ శివ.